నేను చెప్పేటటువంటి విషయం నువ్వు గమనించాలి. ప్రత్యంగరాదేవి మాత కరుణ పడాలి అనంటే చాలా కష్టము. ఒక్కసారి అమ్మ కరుణ పడ్డది అనంటే గనక తల్లి వదిలిపెట్టదు. పదే 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 వాడిని అతన్ని ఆమెని కానీ తల్లి పిలిపించుకుంటూనే ఉంటుంది. వారిని చూడాలని అనుకుంటూ ఉంటుంది. అటువంటి వారు ఎవరు అనంటే పెను ప్రమాదము, తక్కువలో పోయేటటువంటి ప్రమాదము కాకుండా ఎక్కువగా కుటుంబ సమస్య ఉంది, ఎక్కువగా ఏదైనా అనారోగ్య సమస్య ఉంది, ఎక్కువగా ఏదైనా ప్రాణానికి హాని జరగబోతుంది అన్నప్పుడు ఆ తల్లి పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ కుటుంబాన్ని కానీ, ఆ వ్యక్తిని కానీ, ఆ తల్లిని కానీ, ఎవరైనా సరే స్త్రీ పురుష రూపాలతో ఉన్నటువంటి మానవుల్ని తల్లి కరుణ పడ్డది అనంటే ఎక్కువ సార్లు పిలుచుకుంటుంది అనంటే తల్లికి వారికి ఎక్కువగా ఏదో సంబంధించినటువంటి విధానమైన పద్ధతి. తల్లి కరుణ ఉంది కాబట్టి అన్నిసార్లు అమ్మని చూసుకోవడానికి వస్తురని గమనించాలి. సింపుల్గా రాగానే 10 రోజులు 20 రోజులు నెల రోజుల్లో వారి యొక్క కార్యం జయమైంది అనంటే ఇంకొకసారి తల్లి ప్రత్యంగరీదేవి మాత వాళ్ళని అసలు చూడదు అనేటటువంటి భావన ఉంది ప్రత్యంగరి విధానం.